ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 12వది మీనరాశి. ఈ రాశి యందు పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి ప్రారంభం మొదలు సామాన్యంగా ఉంటుంది. తలపెట్టిన ప్రతి పనులలో ఆటంకాలు, ఆలస్యంకి ఎదురవుతాయి. చేయు కృషి యందు అభివృద్ధి తక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఆశించినంత లాభాలు రావు. ఎంత సంపాదించినా నిలవ ఉండటం కష్టం. ఉద్యోగరీత్యా అధికారుల వల్ల మాటలు పడుట, అపనిందలు వంటివి వస్తాయి. కోర్టు వ్యవహారంలో చిక్కులు, బాకీలు వసూలు కాకపోవడం, విమర్శలు గురి అవ్వట, నమ్మిన వారి వల్ల మోసపోవటం, ఎంత మంచిగా వ్యవహరించుకుందామన్న పేచులు వంటివి జరుగుతాయి. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండవలను. స్త్రీల వలన గొడవలు, స్నేహ బంధుజన విరోధాలు, భార్యాభర్తల మధ్యన గొడవలు, మనశ్శాంతి లేకపోవడం వంటివి వస్తాయి. ఈ రాశివారు శని, రాహు, కేతువులకు జపం చేయటం మంచిది. ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామి, శనీశ్వరుని శివాలయాలను దర్శించుట, పూజించటం వల్ల మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఈ రాశివారు హనుమాన్ చాలీసా, భారతం, మణిద్వీప వర్ణన పఠించడం మంచిది. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు పసుపు, నలుపు, నీలం, ఎరుపు. ఈ రాశి వారికి అదృష్ట రత్నము కనక పుష్య రాగం. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3. ఈ రాశి వారికి అదృష్ట మంత్రము ఓం క్లీం ఉద్ధృతాయ ఉద్ధరిణే నమః అను మంత్రం పఠించడం వల్ల మిశ్రమ ఫలితాలు కలుగుతాయి.